జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క శుభోదయమున దేవాదేవుడు మిమ్మల్ని దర్శించాలని, దేవాదేవుడు మిమ్మల్ని దర్శించి మీ ప్రతి కోరికను, ప్రతి అవసరం తీర్చాలని మనసారా కోరుకుంటున్నాను. క్రీస్తు యేసు నామ మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును గాక, మీరు కోరినదే మీకు అగునుగాక. ఈ వాగ్దానాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి, ఎంత ఆనందకరంగా ఉన్నాయి. దేవాదేవుడు ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయనది విశ్వాసం ఉంచండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. ఆయన వాగ్దానాలు మన గోడల మీద పెట్టుకోవడం కొరకో, లేకపోతే స్టిక్కరింగ్ బోర్డులో వాటిని చెక్కించుకోవడం కొరకో దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ వాటిని నెరవేర్చడం కొరకు ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మను దర్శింతును. నేను పలికినటువంటి శుభవార్తను నెరవేర్చి నేను మిమ్మల్ని దర్శింతును అంటే దేవుడు చెప్తున్నాడు, నేను పలికేటువంటి ఆ వాగ్దానము నేను నెరవేర్చి మిమ్మల్ని దర్శిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ యొక్క వచనాన్ని ఇలా కూడా ధ్యానం చేయొచ్చు, నేను మిమ్మల్ని దర్శించి మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అవును, దేవుడు మనల్ని దర్శించేటువంటి వాడండి. దేవుడు మన జీవితాల్లోకి వచ్చేటువంటి వాడైనా, మనం ఆహ్వానిస్తే మన జీవితాల్లోకి వచ్చి మనతో పాటు కలిసి భోజనం చేసి మనం దీవించి వెళ్ళేటువంటి వాడైనా, ఆయన దీవెనకు పాత్రుడు, ఆయన దీవెన ఇచ్చేటువంటి వాడు, ఆయన ఆశీర్వాదానికి జనకుడు. నిజమేనండి, మన జీవితాల్లో ఆశీర్వాదం కొరకు ప్రభు దగ్గరకు వస్తూ ఉంటాం. నిజంగా ప్రభు మనం దీవించేటువంటి వాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అనేక మందిని ప్రభువు దీవిస్తూ వచ్చాడు. అబ్రహామును దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు, ఆ తర్వాత ఆషర్ను దేవుడు దీవించాడు, యోసేపును దేవుడు దీవించాడు, దావీదును ప్రభు దీవించాడు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోను దీవించాడు. భక్తులను దేవుడు బహుగా దీవించాడు, ఆస్తికర్తలుగా ప్రభు చేశాడు. కాబట్టి ప్రభు మనల్ని దర్శించేటువంటి వాడు. నీకు ఈరోజు ఇస్తున్న వాగ్దానం, నేను దర్శిస్తాను, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ. దేవాదేవుడు మనల్ని దర్శించడం ద్వారా గొప్ప దీవెన పొందుకుంటాం. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య కుటుంబాన్ని దర్శించాడు. జక్కయ్య జీవితం ఎలా మారింది? జక్కయ్య అన్యాయస్తుడు, అక్రమస్తుడు, పాపము చేత నింపబడినటువంటి వాడు. కానీ ప్రభు ఎప్పుడైతే జక్కయ్యను దర్శించాడో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు సాక్ష్యం ఇవ్వటం జరిగింది. అవును, జక్కయ్య జీవితం మారిపోయింది. ఆశీర్వాదంతో జక్కయ్య నింపబడ్డాడు. సమరయ స్త్రీని దేవుడు విజిట్ చేశాడు. తద్వారా సమరయ స్త్రీ భయంకరమైనటువంటి ఆ పాపం నుంచి విడుదల పొంది నిజంగా దేవుని కొరకు గొప్ప సువార్థికురాలుగా ఆమె మార్చబడింది. నిజంగా యేసయ్య ఎప్పుడైతే ఒక వ్యక్తిని దర్శిస్తాడో పాపం నుంచి విడుదల పొందటం మాత్రమే కాకుండా ఆమె దేవుని కొరకు ప్రజ్వలించేటువంటి గొప్ప దీపం వలె దేవాదేవుడు వారిని చేస్తాడు. ఒకనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన లాజరు అనేటువంటి వ్యక్తిని సందర్శించాడు, దర్శించాడు. తను చెప్పిన వాగ్దానము, పునరుత్థానము, జీవము నేనే అని ప్రభు చెప్పిన వాగ్దానాన్ని, ఆ శుభ సూచకాన్ని తన పట్ల దేవుడు నెరవేర్చాడు. లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటకు వచ్చాడు, గొప్ప జీవాన్ని పొందుకున్నాడు. అవునండి, దేవుడు నిన్ను దర్శిస్తే నీకు స్వస్థత కలుగుతుంది, దేవుడిని దర్శిస్తే విమోచన కలుగుతుంది, దేవుడిని దర్శిస్తే నీ కన్నీటికి ముగింపు ఉంది, దేవుడిని దర్శిస్తే నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. నిన్ను విడిచిపెట్టాడు దేవుడు, నిన్ను దర్శించి అద్భుతాలు చేస్తాడు. అందుని బట్టే ప్రయాసపడే భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి. ఎప్పుడైతే ప్రభువును మనము ఆహ్వానిస్తామో అని మనం దర్శించి గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. దేవుడు దర్శించి ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచి గొప్ప ఆశీర్వాదము, గొప్ప నెమ్మది, గొప్ప సంతృప్తితో దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణమూత్రమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నాయన, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మహోన్నతుడు అయ్యా, ఎంత మహిమా ప్రభావం కలిగినటువంటి దేవుడు అయ్యా. ఆయన మా జీవితంలో మా వాగ్దానాన్ని నెరవేర్చి మమ్మల్ని దర్శిస్తాను వాగ్దానం చేశారు. నానా పరమును విడిచి లోకాన్ని దర్శించయ్యా, మా మీద ఉన్న పాపశిక్షను కొట్టివేసి మాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నాయన శాపపు కాడిని మా మీద నుంచి తొలగించయ్యా. చీకట్లో ఉన్నటువంటి మాకు గొప్ప వెలుగును ప్రసాదించినటువంటి గొప్ప రక్షకుడా నీకు వందనాలు తండ్రి. ఆయన ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరైతే వాగ్దానం చూస్తున్నారో వారు యేసు నామములో దీవించబడుదురుగాక, యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక, యేసు నామములో అభిషేకించబడుదురుగాక. ద్వారాలు తెరవండి. దినదీవులు మెండుగా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభు. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల్లో చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారి జీవితాల్లో
గొప్ప తెలివిని, జ్ఞానాన్ని, వివేచనాల గురించి నీ మహిమతో నింపండి తండ్రి. ఈ యొక్క దీని పరిచయను దీవించండి. అనేక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ పరిచయను ఉంచుతున్నందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని మహాకృప బట్టి క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో అనేక సువార్త సభలు, సువార్త అందని ప్రాంతాల్లో మేము మోసుకుని వెళ్తున్నాం. మా టీం కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయండి. గుంటూరులో, అదేవిధంగా తెనాలిలో, మైలవరంలో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఆసక్తి కలిగినటువంటి వారు సభలకు రండి. ఈ పరిచయం మీరు ఆర్థికంగా ప్రోత్సహించాలనుకుంటే కనుక మాకు వెంటనే మీరు కాల్ చేయండి. ఈ పరిచర్యకు సహకరించండి. తద్వారా దేవుని యొక్క దీవెనలు మెండుగా మీరు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. గుంటూరు నరసరావుపేట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గుంటూరులో శాంతి మహోత్సవాలు. జాతి, కుల, మత, వర్గ, డినామినేషన్ భేదాలు లేవు. తేదీ జనవరి 23, 24, 25, 26, 2024 అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారంలలో సాయంత్రం 6 గంటలకు. స్థలం ఏసీ కాలేజ్ గ్రౌండ్స్, గుంటూరు. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను అత్తుకునే పాటలు, క్రైస్తవ నాటికలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలో నడిపించెదరు. 50 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుతున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరణకు సంప్రదించండి 8860000999, 8862767777. మీరు సిద్ధపడండి. మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.